ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అదేంటండి అలా మాట్లాడతారు? అత్తారింట్లో ఆగడాలు భరించలేకే అమ్మాయి పుట్టింటికి వచ్చింది. చెప్పకూడదు. నాకు చెప్పకూడదని నీకు తెలుసు కదా తిరుపతి. పెదనాన్న మా నాన్నకి చెప్పిన అన్నయ్య మాట కాదని నేనేం చెయ్యలేనంటున్నారు. ఊరందరికీ పంచాయతీ పెట్టి న్యాయం చేస్తారు. నాకు అన్యాయం జరుగుతుంటే ఊరుకుంటారేంటి పెదనాన్న? అంటే నీ మొగుడు కాడికొచ్చి పిల్ల పంచాయతీ తేల్చమని నేను అడుక్కోవాలనా? అయితే నేనక్కడికి వెళ్ళను పెదనాన్న. నన్ను చిత్రహింసలు పెట్టి చంపేస్తారు. నేను ఇక్కడే ఉండి చదువుకుంటూ నా కాళ్ళ మీద నేను నిలబడతాను. తన కాళ్ళ మీద తను నిలబడతానంటోందండి. నువ్వు సత్తే 50 కిలోలు నలుగురు మోయడం బరువు కాదని మీ పెద్దమ్మని కొట్టినా అక్క గౌరీ, 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 అక్క గౌరీ, గౌరీ, అమ్మా అక్క, అక్క ఎందుకు అక్క? అక్క ఇలా ఎందుకు చేసావు అక్క? అక్క అయ్యో అమ్మా ఎంత పని చేసావే గౌరీ. శివ, నా ముద్దుల చెల్లి, నువ్వు నన్ను పెరిగిది అనుకున్నా పర్వాలేదు, కానీ నా ఆశల్ని రోజు చంపుకోవడం చేత కాకే ఈ పని చేశాను. బతకాల నాకు మాత్రం ఉండదా? ఉంటుంది. అయితే కష్టం వచ్చినా బాధ వచ్చినా వినడానికి పక్కన ఎవ్వరూ లేకపోతే మొదట భయం వేస్తుంది. మెల్లగా పసుపు తాడు కన్నా ఉరి తాడే మనల్ని దగ్గరగా పట్టుకొని ఉండగలిగేదన్నా ధైర్యం వస్తుంది. నా టైం వచ్చేసింది, వెళ్ళిపోయాను. ఐ మిస్ యూ ఫర్ ఎవర్ శివ. జీవితాంతం నీకు తోడు నీడగా ఉంటానని పచ్చి అబద్ధం చెప్పిన అక్క గౌరీ. అక్క అన్నా, ఏమైందిరా? కదలి వస్తున్న కనకదుర్గలాగా ఒక్కొక్క చెల్లి ఎట్లా ముస్తాబై వస్తుందో చూడన్నా. చెప్పా పెట్టకుండా వచ్చారేంటమ్మా? పెళ్లికి చెల్లెళ్ళందరూ రావాలన్నాను కదా గంగా. నువ్వన్నావు, నేననలేదు రమ్మని. రాకూడదా? రార్లే, ఎల్లంటే. ఇంటికి పోయి నువ్వు బట్టలు పిండు, నువ్వు వంటలు తోము, నువ్వు వరండా అంతా ఊడ్చేయి. అవును, నువ్వేం చేస్తావే? దీక్ష నిండా వండి పడేయాలి కదా, వెళ్ళి వండు.
ఇంకా చూస్తారంటే పొండి, పోయి పని మనుషుల్లాగా నడుమొంచుకొని ఇంట్లో పనులు చెయ్యండి. అలా కసురుకుంటావేంటత్తా? మంచిగా చెప్పొచ్చు కదా. ఏంట్రా చెప్పేది? ఏంటి చెప్పేది అంటున్నాను. వాళ్ళని ఇంటింటికి తిప్పడానికి గంగరెద్దుల్లా రెడీ చేశాననుకుంటున్నావా? లక్షణంగా లక్ష్మీదేవిలా తయారయ్యి శుభకార్యాలకొస్తేనే కదా జనాలందరూ చూసేది. నా చెల్లెళ్ళ వైపు కన్నెత్తి చూస్తే నేను ఊరుకోనత్తా. అన్నా, రాములమ్మ చెప్పే చూపులు అవి వేరే చూపులన్నా. నీకింక ఎట్టా చెప్తే అర్థమవుద్దిరా? చూడు గంగా, మొక్కులు తీరిస్తేనో నిప్పులు గుండాలు తొక్కితేనో ఆడపిల్లల పెళ్ళిళ్ళు కావురా. ఇలా నలుగురిలోకి తీసుకొస్తేనే పిల్లను చూసి చెవులు కొనుక్కొని కొబ్బరి బెల్లం కొనుక్కునే తంతు చేయిస్తారు. సత్యం చెప్పింది గంగా రాములత్త. అత్త, అన్నయ్యకి మేమిక్కడికి రావడం ఇష్టం లేదనుకుంటా. ఇంటికెళ్ళిపోతాం. కాస్త తోడొస్తావా? నాకింక పని పాట లేదు, మరి మీ అంటే తిరుగుతాను. మనమే వెళ్ళిపోదాం పదండక్క. అన్నా అన్నా, చెప్పా పట్టకుండా వెళ్ళాడేంటి? ఎంతకి వీళ్ళు ఉండాలా పోవాలా? అదిగో వస్తున్నాడు. కాటుక డబ్బా తీసుకురావడానికి వెళ్ళాను. మన మూతంతా నల్లగా రాస్తాడేమో. ఊరుకో. ఎందుకంటావక్కా? తిరిగి ఇంటికెళ్ళేటప్పుడు ఎవ్వరూ మనల్ని గుర్తుపట్టకూడదనేమో. నా మొక్కానికి రాసుకుంటానివ్వరా? నువ్వు ఆగత్తా, ఎందుకలా అరుస్తావు? పెళ్లి కూతురు సరస్వతిని ఆశీర్వదించడానికొచ్చిన దేవతల్లా ఉన్నారు నా చెల్లెళ్ళు. నాకే ఇలా అనిపిస్తే ఇంక జనాల కళ్ళు మామూలుగా ఉండవు. దిష్టి కొట్టకూడదనే కాటుకు తెచ్చాను. పాదాలకి దిష్టి చుక్క పెడతానమ్మా. అయ్యో అన్నయ్య, అందరూ చూస్తే ఏమనుకుంటారు? మిమ్మల్ని భుజాల మీద ఎత్తుకుని మీ కాళ్ళని గుండె కాంచుకున్నవాణ్ణి. పాదాలు పట్టుకుంటే తప్పేం కాదమ్మా. నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం. ఇది వెలుగును వెంట పయనం, వేడి చెమ్మతో కరిగిన నయనం, గుండె నిండిన రక్త సంబంధం. అన్న అమ్మగా మారిన తరుణం, నాన్న పేరుగా పెంచిన ధైర్యం, గంగ కలిసిన ప్రేమ తరంగం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.